విలీన ప్రచారాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుందా? సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిందా? క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పార్టీ ప్రక్షాళన జరగనుందా? తమిళనాడులో డిఎంకే తరహాలో గులాబీ పార్టీ నిర్మాణం ఉండబోతుందా? దేశంలో ప్రాంతీయ పార్టీల విధి విధానాలపై గులాబీ పార్టీ అధ్యయనం చేయనుందా? ఇందుకీ డిఎంకే తరహాలో పార్టీ నిర్మాణం బీఆర్ఎస్ కి సాధ్యమవుతుందా? వాచ్ ది స్టోరీ. ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించాలన్నా క్షేత్రస్థాయిలో బలమైన పునాదులు అవసరం. 10 ఏళ్ల అధికారం తర్వాత ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ చేసింది. బీఆర్ఎస్ రాష్ట్రంలో దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉంది. అంతకుముందు ఉద్యమ పార్టీగా తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. గులాబీ పార్టీని స్థాపించి 24 ఏళ్లైనా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంలో నాయకత్వం విఫలమైంది. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో గులాబీ పార్టీకి తత్వం బోధపడింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మనుగడ సాగించాలంటే సంస్థాగత నిర్మాణం ఎంత ముఖ్యమో బీఆర్ఎస్ గుర్తించింది. అందులో భాగంగానే డిఎంకే తరహాలో పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణం ఉండేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది బీఆర్ఎస్. అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ డిఎంకే తరహాలో బీఆర్ఎస్ ని బలోపేతం చేస్తామని చెప్పారు. 10 ఏళ్ల కాలంలో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో పార్టీ నిర్మాణం, సంస్థాగత వ్యవహారాలపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేతృత్వంలో పలువురు నేతలు తమిళనాడు రాష్ట్రంలో పర్యటించారు. చెన్నైలోని డిఎంకే ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాలో ఉన్న డిఎంకే ప్రధాన కార్యాలయాలను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. డిఎంకే పార్టీ ఆఫీసుల నిర్వహణతో పాటు పార్టీ విధి విధానాలు, పార్టీ సభ్యత్వం, సభలు, సమావేశాలు నిర్వహణతో పాటుగా క్షేత్రస్థాయిలో డిఎంకే ఏ విధంగా పనిచేస్తుందో అక్కడి నేతలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంతమంది ముఖ్య నేతలు ఉంటారు, వారు ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తారనే అంశాలను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. డిఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ఎస్ భారతి, మాజీ ఎమ్మెల్యే శేఖర్తో బీఆర్ఎస్ నేతలు భేటీ అయి డిఎంకే నిర్మాణంపై చర్చించారు. డిఎంకేకు తమిళనాడులో ప్రతి జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. 3 నెలలకోసారి పార్టీ చీఫ్ స్టాలిన్ పని విధానంపై నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. డిఎంకే పార్టీకి అనుబంధ సంఘాలు కీలకంగా ఉంటాయి. విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, న్యాయ, వాణిజ్య, ఎన్ఆర్ఐ లాంటి 23 అనుబంధ సంఘాలు క్రియాశీలకంగా పనిచేస్తాయి. ఇక అనుబంధ సంఘాలకు పార్టీ కార్యాలయంలో ఆఫీసులు ఉంటాయి. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా డిఎంకేకి పొలిటికల్ రీసెర్చ్ వింగ్ ఉంది. దేశంలో, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను అంచనా వేసి పార్టీ అధినేతకి వింగ్ ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తుంది. రాష్ట్రంలో ఉన్న వివిధ అంశాలపై ప్రజా అభిప్రాయంతో పాటు ఎన్నికల సమయంలో మేనిఫెస్టో హామీలు, ప్రత్యర్థి పార్టీల బలాలు, బలహీనతలపై అధిష్టానానికి సమాచారం అందిస్తుంది. జిల్లా, నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాల నిర్వహణ, ఆర్థిక బాధ్యతను అధిష్టానం చూసుకుంటుంది. డిఎంకే పార్టీలో ప్రతి నియోజకవర్గానికి సమన్వయకర్త ఉంటారు. ఎమ్మెల్యే కన్నా సమన్వయకర్త సిఫార్సులను పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డిఎంకే పార్టీకి పటిష్టమైన కమిటీలు ఉన్నాయి. ఏడాదిలో పార్టీ తరపున నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన వార్షిక క్యాలెండర్ని పార్టీ ప్రకటిస్తుంది. తెలంగాణలో పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన బీఆర్ఎస్ కి అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. కానీ జిల్లాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. పార్టీకి జిల్లా అధ్యక్షులున్నా పూర్తి స్థాయిలో జిల్లా కమిటీలు లేవు. ఉద్యమ సమయంలో అనుబంధ సంఘాలు యాక్టివ్గా ఉన్నా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అనుబంధ సంఘాలు నిర్వీర్యమైపోయాయి. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో పార్టీ కమిటీలపై దృష్టి సారించలేదు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకే సర్వాధికారాలు ఇచ్చేసింది బీఆర్ఎస్. ఎమ్మెల్యే చెప్పింది ఫైనల్ అని పార్టీ అధిష్టానం డిసైడ్ చేయడంతో పార్టీలో కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందని టాక్ వినిపించింది. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడంతో పాటు ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ అవకాశమున్న క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేదు.
ఇప్పుడు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉండడంతో పార్టీ బలోపేతం దిశగా బీఆర్ఎస్ హైకమాండ్ అడుగులేస్తోంది. అందులో భాగంగానే సెప్టెంబర్ నెలలో పార్టీ సీనియర్ నేతలతో కలిసి తమిళనాడులో డీఎంకే పార్టీ నిర్మాణం, ఒడిశాలో బీజేడీ పార్టీ నిర్మాణంతో పాటు దేశంలో ఇతర ప్రాంతీయ పార్టీల నిర్మాణం ఎలా ఉందో అధ్యయనం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కి రాష్ట్రంలో తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణంపై అధ్యయనం చేస్తున్న గులాబీ అధిష్టానం డీఎంకే, బీజేడీ పార్టీల నిర్మాణంతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల నిర్మాణాన్ని తెలంగాణలో ఏ విధంగా అమలు చేస్తుంది, డీఎంకే పార్టీ తరహాలో నిర్మాణం బీఆర్ఎస్ పార్టీకి వర్కౌట్ అవుతుందో లేదో కాలమే నిర్ణయించబోతోంది.